పుట్టిన మనిషి ఎప్పటికైనా మరణించడం తప్పదండి. ఎవరైనా మరణించాల్సిందే. అది దేవుడి నిర్ణయం. కానీ ఇలా దైవ సేవకుడి మరణం ఇంకా ఎంతగానో హృదయాలను కదిలిపేస్తుంది. హృదయంలో దుఃఖము మిగిలిపోయినట్లుగా ఉందండి. ప్రవీణ్ పగడాల అన్న మరణం చాలా క్రైస్తవ ప్రపంచానికే తీరని లోటుగా ఉంది. ఉదయకాల సమయంలో రోడ్ యాక్సిడెంట్లో అన్న చనిపోవడం జరిగిందనే వార్త సమాచారం క్రైస్తవ ప్రపంచాన్ని కదల్చివేసింది. చాలా భయంకరమైన పరిస్థితులండి. ఆ విజువల్స్ అన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఎంతగానో వేదన కలిగింది. ప్రవీణ్ పగడాల గారు చక్కని స్ట్రాంగ్ క్రిస్టియన్ వాయిస్ అని చెప్పుకోవచ్చు. ఎంతో చక్కగా క్రీస్తు కొరకు పోరాడిన క్రైస్తవ యోధుడు అని అందరి నోటిన ఇదే పదం. ఎక్కడ క్రైస్తవుల గురించి ఏది జరిగినా ముందుగా స్పందించే వ్యక్తి. ఏ డిబేట్స్ అయినా ఏదైనా చాలా చక్కగా తన నవ్వుతోనే సమాధానం చెప్పే వ్యక్తి. సత్యము అలాగే విశ్వాసం గురించిన సందేశాలతో అనేక మందిని నడిపించిన వ్యక్తి. చాలా ముక్కుసూటి కలిగిన వ్యక్తి అండి. ఏదైనా సరే తన నవ్వుతోనే అన్నిటినీ చెప్పేస్తూ ఉంటారు. అది చాలా తీరని లోటుగా క్రైస్తవ ప్రపంచానికి ఉంది. ఎంతో వేదన కలగ చేస్తూ ఉంది. రాజమండ్రి ప్రాంతంలో తను బుల్లెట్ బైక్ మీద ప్రయాణిస్తున్న సమయంలో అక్కడ అన్న మరణించటము రోడ్ యాక్సిడెంట్ అని అందరూ చెప్తూ ఉన్నారు. ఆ విజువల్స్ అన్ని క్లిప్పింగ్స్ అన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆ యాక్సిడెంట్ అదంతా కూడా చూస్తున్నప్పుడు ఎంతగానో వేదన కలగ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక ఇంటర్వ్యూలో అన్న చెప్పిన ఒక మాట నేను గుర్తు చేస్తానండి. ఆయన ఇంటర్వ్యూ చేసిన తను అడుగుతూ ఉన్నాడు, హూ ఈజ్ ప్రవీణ్ పగడాల అంటే ఆయన ఒక మంచి జవాబు ఇచ్చాడండి. ఎ సిన్సియర్ స్టూడెంట్ ఆఫ్ వర్డ్ ఆఫ్ ద గాడ్ అనేసి చెప్పాడండి. దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం, దేవుని వాక్యాన్ని చదవడం, నేర్చుకోవడం, దేవుని రాజ్యం గూర్చిన విషయాలలో ఎక్కువగా పట్టు సంపాదించి ఎక్కువగా నేర్చుకొని అనేకులను దేవుని రాజ్యం వైపు త్రిప్పడం ఇదే నా పని, ఇదే ప్రవీణ్ పగడాల అని చెప్పాడండి. చాలా సంతోషం వేసింది ఆ మాటకి. చూడండి, నిత్యము దేవుని పరిచర్లో దేవుని పనులలో ముందుకు సాగే అన్న ఇక లేరు అన్న ఈ వార్త చాలా వేదనకు గురి చేస్తూ ఉంది. ఎక్కడ చూసినా క్రిస్టియన్ ఛానల్స్లో, క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్స్లో లేదా ఎక్కడ ఏ క్రైస్తవుని కదిలించినా మంచి విషయాలను గూర్చిన తన గురించి మాట్లాడుతూ ఉన్నారండి. మంచి విషయాలు ఎవరు చూసినా ఒక వ్యక్తి గురించి ఇంత పాజిటివ్గా మాట్లాడడం నిజంగా చాలా సంతోషనీయం. ఎందుకంటే తను ఏదైతే మాటలన్నా సత్యమే మాట్లాడుతూ ఉంటారు. సత్యం గూర్చిన వర్తమానాలే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అందుని బట్టి ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాము. చూడండి, ఆ విజువల్స్ అన్నీ చూస్తే కూడా చాలా భయంకరమైన పరిస్థితులు. యాక్సిడెంట్గా జరిగిందా లేకపోతే ఇంకా ఎవరైనా కావలసుకొని ఇది జరిగించారా అని అర్థం కాని పరిస్థితులలో అందరం ఉన్నాము. చాలామందికి చాలా సందేహాలు. ఎందుకంటే మీరు చూసినట్లయితే క్లిప్పింగ్స్ మేము ప్లే చేస్తూ ఉన్నాము. పడిన ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో ఆ యాక్సిడెంట్ పడిన చోటున అన్న అక్కడ అదంతా కూడా ఆ బైక్ కానీ అన్న ఉన్న స్థలం అంతా ఎలా ఉందంటే అంతా కూడా ఒక తుప్పలు లాగా అంతా కూడా ఉన్న స్థలం ఆ స్థలము. అయితే అది చూడడం కూడా కరెక్ట్గా మనం చూస్తే అన్న వెనకాల పడిపోయి ఉన్నారు. అంటే తల వెనకాల ఉంది, హెల్మెట్తో ఉంది. అయితే తన గాయాలు మాత్రం ముఖానికి చాలా భయంకరమైన గాయాలు ఉన్నాయండి. ఇంకా తన బాడీలో ఎక్కడ కూడా గాయం లేదు, కానీ తన ముఖం అంతా చాలా రక్తముతో ఉంది. వెనకాల పడితే వెనక భాగం అంతా రక్తం రావాలి, కానీ ముందు తన ముఖం అంతా కూడా గాయాలతో అవ్వడం అదే చాలా అనుమానాలకు దారి తీస్తుంది. ఇప్పటికే చాలామంది క్రైస్తవ పెద్దలు రాజమండ్రి ప్రాంతంలో మోస్టరీ రూమ్లో
మరి అన్నను అక్కడ పెట్టారు. మరి ఇప్పటికీ క్రైస్తవ పెద్దలు, రాజమండ్రికి సంబంధించిన వారందరూ కూడా మరి క్రైస్తవ పెద్దలు, మరి చక్కగా చాలామంది సేవకులు, ఇప్పటికే విశ్వాసులు అందరూ అక్కడికి చేర్చబడ్డారు. అంత కూడా మరి అక్కడున్న పోలీస్ యాజమాన్యంతో చాలా రిక్వెస్ట్గా అడుగుతూ ఉన్నారు. చాలా మరి క్లియర్గా మాకు ఏదున్నా చెప్పండి, ఎలా జరిగింది, ఇన్వెస్టిగేషన్ చక్కగా చేయండి అనేసి ఇప్పటికే చాలామంది మరి క్రైస్తవులు అక్కడ నిలబడడం మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా వారితో పాటు నిలబడదామండి. ఎందుకంటే ఇది ఒక సేవకుడు మరి ఎంత బాధ అంటే, ఎంత దుఃఖం అంటే, ఒక సేవకుడు తన కుటుంబానికి, తన సంఘానికి తీరని లోటు ఇది. అది మనం ఎంతగా వారి గురించి మరి మాట్లాడుకున్న, మరి ఇది ఎలా చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే అది అనుభవించే వారికి తెలుస్తుంది. మనకే ఇంత బాధ ఉంటే వారి కుటుంబానికి ఇంకెంత బాధ ఉంటుందో. చాలా బాధలో ఆ కుటుంబం ఉంది. కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. కుటుంబము, సంఘము మరి ఇంకనూ కూడా మరి పరిచర్య ముందుకు సాగాలని, అన్నతో ఆ పరిచర్య ఆగిపోకూడదు. ఆ పరిచర్య జరగాలి. మరి తన ఆశలన్నీ కూడా మరి ఇంకనూ కూడా అది కొనసాగింపబడాలని ప్రార్థన చేద్దాం. ప్రాముఖ్యంగా మరి చెప్పాలి అంటే, ఇంతవరకు కూడా క్రైస్తవ జీవితంలోనికి వచ్చిన తర్వాత, క్రీస్తుని ఎరిగిన తర్వాత, క్రీస్తుని ధరించుకునేది మొదలుకొని ఇప్పటి వరకు కూడా మరి మనం చూసి ఉన్నాం, అన్న గురించి తెలుసుకొని ఉన్నాం. మంచి పోరాటం పోరాడారండి. మంచి పోరాటం పోరాడి క్రీస్తు కొరకు మరి కష్టపడి పనిచేసి అనేక ఆత్మలను సంపాదించి ఈ రోజున మంచి పేరును సంపాదించుకొని మరి దేవుని పని ముగించుకొని దేవుని రాజ్యాన్ని ఇక్కడ కట్టి మరి సేవకుడు వెళ్ళి ఉన్నారు. తన పని ముగించుకొని ఉన్నారు. మరి సేవకుడి కొరకు, అలాగే వారి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం ఎల్లవేళలా. మరి ఈ సమయంలో క్రైస్తవులుగా మనమందరం ఐక్యంగా మరి ఒక యూనిటీగా పనిచేద్దాం, ముందుకు వెళ్దాం. మరి సేవకుడు మరి ఆయన ఇప్పటి వరకు ఎంతగానో మరి క్రైస్తవుల కొరకు నిలబడిన వ్యక్తిగా ఉన్నారు. ప్రతి క్రైస్తవుడు రోషము కలిగి దేవుని పనిలో ముందుకు సాగుతూ, ప్రత్యేకంగా మరి ఈ సంఘటన జరిగిన మరి పరిస్థితి గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకొని ప్రాముఖ్యంగా ప్రార్థన చేస్తూ అందరం కలిసి నిలబడదాం. మరి ఇది యాక్సిడెంటల్గా మరి జరిగిందా, లేకపోతే ఇంకా ఎవరైనా కావలసుకొని మరి ఇదంతా జరిగించారా అనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది ఖచ్చితంగా. మరి ఇదంతా కూడా ఖచ్చితంగా ఒకానొక రోజున ఖచ్చితంగా ఏదైనా దేవుడు ఖచ్చితంగా అన్ని విషయాల్లో మరి అన్నిటిని బయలుపరుస్తారు, తెలియచేస్తారు. మరి అప్పటి వరకు కూడా మనం చక్కగా అందరం కలిసి నిలబడదాం. సేవకుడి కొరకు, తన కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాము. కలిసి ముందుకు సాగుదాం. ప్రైజ్ ది లార్డ్.